హాయ్ హలో, నేను మీ క్రేజీ గణేష్. సో ఈరోజు మన క్రేజీ ఎపిసోడ్కి నేనైతే రెడీగా ఉన్నాను. సో ఈ క్రేజీ ఎపిసోడ్లో మనకి క్రేజీ గిఫ్ట్స్ కావాలి కాబట్టి నేనైతే జగదాంబ సెంటర్లో ఉన్న వేవ్స్ బ్రాండ్ బజార్కి అయితే మంచి డ్రెస్ కొనడానికి అయితే వచ్చేసాను. సో ఫ్రెండ్స్, మరి ఎపిసోడ్ని ఎంజాయ్ చేస్తూ ఈ భారీ గిఫ్ట్కి వెళ్ళడానికి చాలా మంది వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మంచి గిఫ్ట్ అండ్ మంచి డ్రెస్ కొనడానికి నేను రెడీగా ఉన్నాను. సో కొనేద్దాం, వచ్చేయండి. ఎంత కూల్గా ఉందబ్బా, బయట చూస్తే చాలా హాట్. సో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్తో వేవ్స్ బ్రాండ్ బజార్లో మంచి కాస్ట్యూమ్స్, సారీ చాలా వరకు ఉన్నాయి. హ్యాపీ టు ఫీ. సో మరి అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ సర్ప్రైజ్ చేయడానికి నేనైతే ఒక మంచి డ్రెస్ని కొనడానికి వచ్చేసాను. సో చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఇక్కడ డ్రెస్సెస్ ఎట్లా చూపిస్తారు ఈ అమ్మాయిలందరూ కూడా ఫాలో మీ. ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ కొనడానికి నేనైతే మన వేవ్స్ బ్రాండ్స్ బజార్కి అయితే వచ్చేసా. సో ఇక్కడ అమ్మాయిలందరూ సేల్స్ గర్ల్స్ ఎంత ముచ్చటగా ఉన్నారమ్మా. ఒకసారి నవ్వండి గట్టిగా. ఓకే మరి. సో నాకు ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ కావాలి, అంటే కాస్ట్లీ డ్రెస్ కావాలి. ఏంజిల్లా ఉంటుందండి. ఓకే, కొన్ని కలర్సే చూపిస్తారా? అన్ని కలర్స్ చూపిస్తా. ఇది ఏ కలర్ అండి? గ్రీనా? ఓకే. ఇంకా ఇందులో కలర్స్ చూపించిన మంచి కలర్స్ చూపించండి. మోడల్ ఏమిద్దాం అనుకుంటున్నారు చెప్పాలి కదా. మోడల్ అమ్మాయిలు వేసుకోవడానికి ఏది బాగుంటుంది? ఒకసారి బ్లాక్ డ్రెస్ మీరు పెట్టుకొని చూపించండి. నేను ఫుల్గా కనిపించదు, నాకు కనిపిస్తే చాలండి. ఇంకా ప్యూర్ వైట్, ఎక్సలెంట్ వైట్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది అంటారు? ఏంజెల్ అన్నారు కదా, ఏంజెల్లా ఉంటుంది. ఎందుకండి అంత సీరియస్గా ఉన్నారు? సీరియస్ ఏం కాదు, నేను ఇలాగే ఉంటాను. అంటే నేను క్రేజీగా లేనా? ఉన్నారు, బాగున్నానా? నేను ఇంకా క్రేజీగా ఉంటాను. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. అవునా? అమ్మా. ఓకే మరి ఇంకొక మంచి కలర్ చూపించండి. ఇది ఇవ్వండి, చాలా బాగుంది. ఫిక్సా మీరు? ఇందాక నుంచి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు? సీరియస్ ఏం లేదు, బట్ సరదాగా చూస్తున్నారా? సరదాగా ఎందుకు చూస్తున్నారు? బాగున్నానా? హ్యాండ్సమ్లా ఉన్నావు అని చెప్పు. హ్యాండ్సమ్లా ఉన్నావు. హ్యాండ్సమ్గా ఉన్నాను. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. సరే మరి ఈ గ్రీన్ డ్రెస్ అయితే మల్టీ కలర్ చాలా బాగుంది. సో మేడం ఇక్కడ సేల్స్ గర్ల్ కూడా ఇదే సెలెక్ట్ చేయడం జరిగింది. సో చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది, వేసుకున్న అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేనైతే ఫిక్స్ అయ్యాను. ఓకే మరి నేనైతే ఈరోజు క్రేజీ ఎపిసోడ్కి ఒక మంచి క్రేజీ బ్యూటిఫుల్ డ్రెస్ని అయితే కొనేయడం జరిగింది. సో వచ్చాడు, డ్రెస్ కొనేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని ఇక్కడ సేల్స్ గర్ల్ అందరూ కూడా చాలా డిఫరెంట్గా నన్ను చూస్తున్నారు. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సో మరి ఈ క్రేజీ గిఫ్ట్ని నేను ఒక క్రేజీ అమ్మాయికి ఇవ్వడానికి ఒక మంచి క్రేజీ కాలేజ్కి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ బి ఫాలో మీ. సో మరి అమ్మాయిలు సెలెక్ట్ చేసినట్టే నేను మంచి గ్రీన్ అండ్ వైట్ మిక్సింగ్ కలర్ డ్రెస్ని అయితే సెలెక్ట్ చేశాను. సో సార్ మరి డ్రెస్ అయితే బాగుందా? డ్రెస్ చాలా బాగుంది సార్. బాగుందా? బాగుంది. ఓకే మరి నాకేమైనా తగ్గిస్తారా డ్రెస్ని? మీకు తగ్గించాలా? నాకు కాదు సరే, వీటీవీ ఛానల్లో షో చూశాను, క్రేజీ గణేష్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను అనే వాళ్ళకి మీ డిస్కౌంట్ కన్నా పై డిస్కౌంట్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? మీ ఛానల్ నేమ్ ప్లస్ మీ షో చెప్తే మేము ఎడిషనల్ డిస్కౌంట్స్ ఇస్తాం. ఓకే సార్. మీ వ్యూవర్స్ ఎవరికైనా ఎడిషనల్ డిస్కౌంట్స్ మేము ప్రొవైడ్ చేయాలి. ఓకే మరి మన క్రేజీ గణేష్ ఎపిసోడ్ చూసి వచ్చిన వ్యూవర్స్ అందరికీ కూడా ఆ డిస్కౌంటే కాకుండా ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడానికి ఇక్కడ సిద్ధమై ఉన్నారు. సో అమ్మాయిలు మంచి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ డ్రెస్సెస్ అండ్ సారీస్ కూడా మన వేవ్స్ బ్రాండ్స్ బజార్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మన జగదాంబ సెంటర్లో ఉన్న షాప్ని విజిట్ చేయండి. సార్ మరి అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తారా? సో వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్గా చూస్తున్నారు, ఎంత కాస్ట్లో డ్రెస్ కొన్నాడో, ఎంతలా ఎంజాయ్ చేయడానికి అబ్బాయి రెడీ అయిపోతున్నారు. అక్కడ పార్టిసిపెంట్స్ అందరూ కూడా కాలేజ్లో రెడీగా ఉన్నారు. సో నేనైతే డ్రెస్ని 1695 రూపీస్ పెట్టి కొనేయడం జరిగింది. సో అమ్మాయిలు ఎవరైతే వండర్ఫుల్ ప్రైజ్ని మీరు కాలేజ్లో తెలియజేస్తారో వాళ్ళకి వండర్ఫుల్ డ్రెస్ని నేను ఇవ్వడానికి రెడీగా వచ్చేస్తున్నాను. అంటిల్ దెన్ మనం మంచి కాలేజ్లో కలుద్దాం. బాయ్. బిల్ కూడా కొట్టించేయడం జరిగింది సార్, బిల్. ఓకే మరి ఇంకో మళ్ళీ చెప్తున్నాను అందరికీ, 1695 రూపీస్ పెట్టి నేను ఒక వండర్ఫుల్ డ్రెస్ కొన్నాను. సో అక్కడ అమ్మాయిలు ఎవరైతే ది బెస్ట్ ప్రైస్ కరెక్ట్గా దీన్ని ఎగ్జైట్గా ఎవరైతే చెప్తారో మా ఛానల్ నుంచి, అలాగే నా క్రేజీ గణేష్ షో నుంచి నేను ఇది ఇవ్వడానికి రెడీగా వచ్చేస్తున్నాను. సీక్రెట్గా నేను ఇది ఎన్వెలప్ కవర్లో కూడా పెట్టేస్తున్నాను. ఓకే మరి ఈ వండర్ఫుల్ గిఫ్ట్ అక్కడ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరైతే గెలుచుకుంటారో నాకు కూడా తెలీదు. సో మరి ఈ సీక్రెట్ ప్రైజ్ ఇందులో ఉంది. సో అక్కడ ఎవరైతే గెస్ట్ చేస్తారో నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సో లెట్స్ ఫాలో వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. మరి చాలా కష్టపడి ఒక వండర్ఫుల్ డ్రెస్ని అయితే నేను కొనేయడం జరిగింది. సో ఈ ఎగ్జైట్మెంట్లో ఈ వండర్ఫుల్ గిఫ్ట్ని ఎవరైతే గెలుచుకుంటారో ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను.
సో మనం ప్రోగ్రాంలో కలుద్దాం. వండర్ఫుల్ ఎపిసోడ్తో నేను క్రేజీ చేయడానికి అయితే చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాది వచ్చేసినాం. సో ఇక్కడ అమ్మాయిలందరూ చాలా షార్ప్గా ఉన్నారు. సో మరి మన ఈ ట్యాగ్ ఇస్తారు, ఈజీగా దీన్ని ప్రైజ్ని ఎస్టిమేట్ చేసేస్తారు. సో మరి సీక్రెట్గా ఈ ట్యాగ్ని అయితే నేను తీసేయడం జరుగుతుంది. హాయ్ అందరికీ. సో మరి నేనైతే మీ క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి క్రేజీ గణేష్ అంటూ వచ్చేసా. సో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాదిలో ఉన్నాం. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఏ కాలేజ్? ఓకే, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాది జంక్షన్ లో మనం ఉన్నాం. సో అమ్మాయిలందరూ కసామని చాకుల్లాగా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ చేయడానికి అమ్మాయిలు రెడీయో? సో మరి వీళ్ళు అడగకపోతే ఫీల్ అవుతారు కాబట్టి గట్టిగా రెడీయో? సో మరి మన ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన గేమ్ వైడ్కి వచ్చినట్టయితే ప్రాసెస్ ఏంటంటే 5 మెంబర్స్ కింద టూ టీమ్స్ కింద డివైడ్ అయిపోయారు. బట్ ఎన్ని టీమ్స్ ఉన్నది కాన్సెప్ట్ కాదు. నేనైతే ఒక్క గిఫ్ట్ అయితే ఇచ్చాను. మీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ గిఫ్ట్ నేను ఇవ్వడానికి రెడీ. టీంతో నాకు సంబంధం లేదు. బట్ నేను చూపించే వండర్ఫుల్ డ్రెస్ని ఎవరైతే ఎగ్జాక్ట్ ప్రైస్ ట్యాగ్ని చెప్తారో సో ఆ వండర్ఫుల్ డ్రెస్ని మీకు ఇచ్చేసి మీతో పాటు 1-2 స్టెప్లు వేసి వెళ్ళిపోతాను. సో రెడీగా ఉన్నారా డ్రెస్ తీసుకోవడానికి? సో మరి ఒక్క డ్రెస్కి 10 మంది పోరాటం. మరి ఈరోజు ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మరి మీ గ్రూప్కి ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు? అంటే మీకు ఏదైనా ఒక మంచి సినిమా పేరు ఏదైనా ఇష్టం ఉందా? ఖతర్నాక్. ఓకే, మరి ఖతర్నాక్ అంట. ఖతర్నాక్ గర్ల్స్ ఇటు నుంచి రెడీగా ఉన్నారు. మరి ఇటువైపు టీం ఓడి అమ్మ కిర్రాక్ లేడీస్ అంట. ఈరోజు ఎపిసోడ్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో మరి వండర్ఫుల్ డ్రెస్ని మీకు చూపించేస్తాను. ఆ ప్రైజ్ని ఎవరైతే కరెక్ట్గా చెప్తారో నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను. మరి ఈ వండర్ఫుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీ యొక్క పర్సనల్ పేర్లు నేను తెలుసు, అదే మీ వాల్యుబుల్ గుడ్ నేమ్స్. సో మీ పేరు? సునీత. చంద్రిక. ఏం తింటారండి అంతలాగా ఉన్నారు? ఏం తిన్నాండి? ప్రీతి. అంకిత. దీపికా రెడ్డి. ఓకే, సో మరి వీళ్ళు కూడా అడుగుదాం. చూసారు ఎలా ఫీల్ అవుతుంది అమ్మ? చూడండి, వాళ్ళే అడుగుతున్నారు, మాకు అడగట్లేదు. రోహిణి. సుజిత. తేజు. శ్వేత. కళావతి. అవును, ఎందుకు ఇద్దరు ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు ఇందాక నుంచి? మీరు చాలా అందంగా ఉంటారండి. ఏంటండి? మీరు చాలా అందంగా ఉంటారండి. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. మీరు విన్నది తప్పండి. అంతే అందం కాదు, మందం. ఏంటండి? మందం. మందమా? ఏం కనిపించకుండానే కోట్ వేసుకొచ్చారు. అయినా నా పొట్ట కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఏం చేస్తాం, ఎక్కడి నుంచో వచ్చి అమ్మాయిలతో అనిపించుకున్నాను మందంగా ఉన్నాను. నా టైం ఈజ్ బ్యాడ్ అమ్మా. ఈ వండర్ఫుల్ ఎపిసోడ్లో నేను తెచ్చిన మీకు వండర్ఫుల్ గిఫ్ట్ని చూపిస్తాను. ఎవరైతే అమ్మాయిలు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో మీకు ఇస్తాను. మీకైతే వండర్ఫుల్ గిఫ్ట్ని చూపించడానికి నేను రెడీ ఉన్నా. చూసి తట్టుకోవడానికి నువ్వు రెడీయా? ఆల్వేస్ రెడీ. ఆల్వేస్ రెడీయా? ఓకే, ఆల్వేస్ రెడీ అండి అమ్మాయి. ఓకే, మరి సరిపోద్దా? పర్లేదు, అక్కలో చెల్లెల్లో ఇంట్లో ఉంటారండి. చూసారుగా, దీని ప్యాంట్ అందులో ఉంది, చున్నీ అందులో ఉంది, అవి కూడా ఇస్తాం. ఓకేనా? ప్యాంట్ చున్నీ కూడా ఇచ్చేయండి సార్. పేరు ప్లాజో. దీన్ని ఏమంటారు? ఏమంటారు? ఓకే, మా చున్నీలే డ్రెస్సులే. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా? ఓకే, మరి సో ఈ వండర్ఫుల్ గిఫ్ట్ని మీరు చూసారు కదా, బాగుందా? సో ఈ వండర్ఫుల్ గిఫ్ట్ని నేనైతే మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో మరి మన ఖతర్నాక్ లేడీస్ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరైతే చెప్తారో, జగదాంబ జంక్షన్లో ఉంటున్న వేవ్స్ బ్రాండ్స్ బజార్ నుంచి ఆ డ్రెస్ని అయితే నేను తేవడం జరిగింది. సో కరెక్ట్ ప్రైస్ ట్యాగ్ని ఎవరైతే చెప్తారో ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సరే, మరి మీ ప్రైస్ 1000. సరే చూద్దాం. ఇంకొక ఆన్సర్ ఏంటి? 9-8 మధ్యలో. సునీత ఒకటి 1000 చెప్పింది, ఒకటి 900 చెప్పింది. 2 ఆన్సర్ని బ్లాక్ చేయడం జరిగింది. సో మరి కిర్రాక్ లేడీస్ నుంచి పోతరేకని అడుగుదాం. చెప్పండి. 1200. ముక్కు దొరదేస్తుందా? ఇటు ఎట్లా? 1200 అనుకో. 1200. ఇంకోటి 1500. 1500 వరకు వెళ్ళింది మా కిర్రాక్ లేడీ. సో మరి బ్యూటిఫుల్. ఎందుకండి అట్లా వెళ్ళిపోతుంది? ఒకసారి పక్కన నుంచి 600. 600 ఒకటి, ఇంకోటి 900. 600, 900 బ్లాక్ చేయడం జరిగింది. మరి కిర్రాక్ లేడీలో కిర్రాక్ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోదాం. 1999. 99 రూపీస్, అంటే 1 రూపాయి తక్కువ. ట్రై చేయడం రాని తెలుగులో మనం మాట్లాడడానికి ఎందుకండి? 2000 1 రూపాయి తక్కువ. ఇంకో రేట్ 1299.
99 ఇష్టమా మీ డాడీ ఇస్తారా? డాడీ డాడీ 1 రూపీ ఎవరా? డాడీ 1 రూపీ ఇవ్వరు నన్ను. ఓకే మరి 1299 ఒకటి, 1999 ఒకటి. పేరు శ్వేత. శ్వేత ఫీడ్ చేసింది. సో నేను కూడా ఆన్సర్స్ అన్ని లాక్ చేసుకుంటున్నాను. అలా చూడకండి, మర్చిపోతాను. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. 1100. 1100 ఒకటి, మరి ఇంకోటి 1400. 1400 ఒకటి, 1100 ఒకటి. పేరు ప్రీతి. ప్రీతి బ్లాక్ చేయడం జరిగింది. 1300. 1300. ఇంకొకటి 1800. 1300, 1800 ఫీడ్ చేసాం. పేరు తేజు. తేజు. వయ్యారి బామాని హంస నడక. ఒకసారి నడమ్మా, ఎక్కడి దాకా చాలు. ఎందుకే తొందర తొందర. ఒకసారి రండి. ముద్దుల గుమ్మ ఇందర చంద. చెప్పండి పేరు. అంకిత. ఏంకిత? అంకిత. ఒకటి 1400. ఒకటి 1400, మరి రెండు 1600. 1400 ఒకటి, 1600 ఒకటి. పేరు కళావతి. 1700 ఒకటి, 25 ఒకటి. 1700 ఒకటి, 2500. 2500 ఒకటి. మన కళావతి బ్లాక్ చేయడం జరిగింది. పేరు దీపికా రెడ్డి. దీపికా రెడ్డిస్. ఓకే సరే మరి 1200 ఒకటి, 1100. 1100 ఒకటి. 1050. 1050. ఇంకొకటి 1099. నాకు అర్థం కాలేదు సార్. రూపాయి తక్కువ 1100. అంతే. కాదు. సరే మరి ఇక్కడ చెప్పిన ఆన్సర్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. ప్రైజ్ కి దగ్గరలో ఉన్న అమ్మాయిని నేను సెలెక్ట్ చేస్తాను. చాలా దగ్గరలో ఉన్న అమ్మాయిని పిలిచేస్తున్నాను ముందు. ఏం పేరు? శ్వేత. తర్వాత 1400 చెప్పింది ఎవరు? ఇటు వచ్చి 1600 చెప్పిన అమ్మాయి ఎవరు? 1416. పక్క పక్కన ఉండండి ఇద్దరు. 1200. అలా ఐదుగురికి ఒక అవకాశం ఇద్దామా? ఇచ్చారు కదా ఆల్రెడీ. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మీ అందరికీ కూడా ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నా. చాలా దగ్గరలో ఉన్న అమ్మాయి ఇందులో ఒక అమ్మాయి ఉంది. కరెక్ట్గా చెప్తే డ్రెస్ని ఇచ్చేసి నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. 1400 ఫిక్స్. సీరియస్గా చూడండి, మా వ్యూవర్స్ అందరూ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఒకసారి చూడండి. చూసాను కానీ అక్కడ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు తెలుసా? ఎందుకు పప్పులో కాల్ వేస్తున్నాం అనుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పండి. లాస్ట్ అవకాశం. 1499. 1499 రూపాయలు. పేరు అంకిత. 99 రూపాయలు పెంచింది. సరే మీరు 1350. 1350. 1350. ఓకే మీ పేరు? రోహిణి. చెప్పండి ఎంత? 1600. 1600. 1650. 1650. 1650. 1750. 1750. సో మరి టైం ల్యాక్ చేయకుండా ఇద్దరిని అయితే ఇందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇద్దరిలో కూడా ఇంకొకరిని సెలెక్ట్ చేస్తానండి. సో 1650 ఒకరు. మీరంతా 1750. మీరు 1600. 1350. 1500. ఇటు వచ్చి అమ్మ బేగ జాగ్రత్తగా. 1650, 1750. సో మళ్ళీ ఒక్క అవకాశం లాస్ట్. చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కాబట్టి ఇంకో అవకాశం ఇస్తున్నాను. కరెక్ట్గా 1650. 1650. 1699. 1699. ఓకే మీరు 1750. 1750 ఫీడ్ అయిపోవా? 1750 అమ్మాయి ఇటు వచ్చి 1650. 1699. మీరు 1650. ఇటు వచ్చండి ఇద్దరు. చాలా మంది వ్యూవర్స్ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. అంటే ఇప్పుడు చెప్పిన కరెక్టా రాంగా? ఏమో నాకు తెలియదు. నేను అవకాశం ఇచ్చానంటే మీకు అర్థమై ఉండాలి, అంతేనా? ఓకే సరే మరి మీరు 1650. ఓకే 1650 మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను ఫైనల్గా. కరెక్ట్గా చెప్పాలి. ఆ డ్రెస్లో చాలా బాగుంటావు. ఏంటి ఫైనల్. ఎవ్వడు 1650 ఫిక్స్. ఇంకొక అవకాశం మళ్ళా. అంతే ఫిక్స్. 1699. మీరు కూడా ఫిక్సా? మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఏదైనా మార్చుకోవచ్చు. 29 రూపీస్. చెప్పు. 1689. ఏమో నాకు తెలీదు. అవకాశం లాస్ట్. ఓకే 1699. 1699 ఫిక్స్. ఇంకొక అవకాశం మీకు. మీరు కన్ఫ్యూజ్ చేయకండి. సరే మరి 1699 1650. 1650. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. మీరే ఉంచేసుకోండి. ఏంటి వస్తుంది? గుండు దడ. గుండు ఉందా మీకు అసలు? ఉందా? అయితే పర్లేదు. ఏమండి. సరే మరి ఇక్కడ 1650, ఇక్కడ 1699 రూపాయలు. సో మరి ఆన్సర్ రివీల్ చేయడానికి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మేడంని పిలుద్దాం.
సో మరి మేడం చేతుల మీదుగా ప్రైస్ ట్యాగ్ ఓపెన్ అవుతుంది. మేడం ఫాస్ట్గా తీసుకెండి, నా కోసం ఒక్క నిమిషం, చాలా ఎక్సైట్మెంట్ అనుకున్నా. వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు, ఫాస్ట్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీకండి. 1 సెకండ్. ఒక్క సెకండ్, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. వద్దు అంతే. 16.50. నీకు దగ్గరలో ఉన్నావు, ఇంకొక అవకాశం ఇస్తున్నాను. దగ్గరలో ఉన్నావు, అది ఎంతైనా నాకు అనవసరం, చాలా దగ్గరలో ఉన్నావు. ఒక్కటి చాలా దగ్గరలో ఉన్నావు. ఎంత చెప్పు? 1698 ఒక్కటి చాలా దగ్గరలో ఉన్నావు. 1698 1698 అంట. చూద్దాం. మరి మేడం చేతుల మీద ఉంది బిల్లు. బిల్లు లేదండి. ఉందండి, చూడండి గట్టిగా. అమ్మ బిల్లు లేదంటే ఈరోజు అంతే. లేదా? ఇందులో బిల్లు లేదు. బిల్లు లేదంటే ఇది వెళ్ళిపోతా. ఇక బిల్లు కూడా కనిపించదు. బిల్లు లేదు. ఎక్సైట్మెంట్ గా ఉందా? యా కొంచెం బాగుందా? నచ్చిందా? యా. ఓకే. సరే మరి మేడం బిల్ కూడా తీసేశారు. అమ్మాయిలు ఇద్దరు ఎవరు గెలుస్తారు? ఇద్దరు ఎవరు గెలుస్తారు అమ్మాయిలు? మేడం మీ అప్పుడే రివీల్ చేయద్దు. ఇద్దరు ఎవరు గెలుస్తారు? ఇద్దరు ఒకరు పక్క. ఇద్దరులో ఒకరైతే రెడీగా ఉన్నారు. మరి మేడం ఆన్సర్ ని రివీల్ చేయడానికి ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేస్తా. మళ్ళీ ఒక్క అవకాశం నీకు. నువ్వు 1 రూపీ మార్చుకున్నట్టే. మీ ఇద్దరికి ఒక అవకాశం ఇస్తున్నాను. అందులో ఆన్సర్ అయితే అది కాదు, పక్కా కాదు, రెండు కాదు. 1688 బ్లాక్. ఇంకో ఛాన్స్ లేదు, అవుట్ అయిపోతావు. ఎంత చెప్పింది తను? 1688 అంట. 1685 నాకు తెలీదు. 1685 1688 ఆన్సర్ ఏంటుందో పద్మజ మేడం చెప్తారు. మేడం చాలా ఫాస్ట్గా ఉన్నారు. వచ్చేస్తుంది ఆన్సర్. సో మరి ఇచ్చేద్దాం. 1695. ఓకే మరి 1695. మేడం మీ ఇష్టం, మీ చేతిలో ఉంది డిసైడ్మెంట్. అన్ని వైడ్లో ఆలోచించుకోండి. సో మన 95 లాస్ట్ తీసుకున్నది అయితే అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి స్టిక్ ఆన్ అయింది, ఒక ప్రైజ్ లో ఉన్నారు. కానీ లాస్ట్ లో పాపం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అవును. ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత మరి దగ్గరలో ఉన్నది అయితే మరి తిందే ఉంది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే తిన గెలిచేది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కాబట్టి తిన నియరెస్ట్. సో మరి పద్మజ మేడం కూడా డిసైడ్ చేశారు. సో మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. గట్టి చెప్పు. చేస్తా. వీటీవీ ఫన్లో ఈరోజు క్రేజీ గణేష్ ఎపిసోడ్లో మన రోహిణి గెలిచింది. ఎలా ఫీల్ అవుతున్నావు? ఒకసారి అందరూ గట్టిగా వేసుకోండి అమ్మాయిలు. సరే మరి రోహిణి ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఈ రోజు నువ్వు ఇంటికి డ్రెస్ తెస్తాను పట్టుకొని వెళ్తావు అనుకున్నావా? లేదు. ఇది ఒక కళ కదా, చాలా ఫీల్ హ్యాపీగా ఉంటుంది కదా. ఇంటికి వెళ్ళావు, మీ మమ్మీతో ఏం చెప్తావు? హాస్టల్ మరి మమ్మీకి చెప్పవు, ఫోన్ చేసి చెప్తావా? ఏమని చెప్తావు? ఇలా కాలేజ్లో షో అయింది, డ్రెస్ విన్ అయ్యని చెప్తా. అప్పుడు మమ్మీ ఏం చెప్తావు? ఆ డ్రెస్ వేసుకోకి ఇంటికి వచ్చినప్పుడు అలాగే ఉందో వేసుకోమంటుందా? ఎంత రాత్రికి వేసుకుంటావా, రేపు వేసుకుంటావా? దసరాకి ఇప్పుడు సైజ్ చేసుకొని వేసుకోవాలి కదా. ఆ సైజ్ నీకు చాలు. సైజ్ చేసుకో. ఓకే మరి వరలక్ష్మి వ్రతం చేసుకో. హ్యాపీ. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా. ఓకే మరి రన్నర్ చేతుల మీదుగా విన్నర్కి ఇద్దామని డిసైడ్ అయ్యాం. ఓకేనా? గట్టిగా అది చూడండి. మా కెమెరామెన్ ఎంత సీరియస్గా చూస్తూ, మా కెమెరాని చూడండి. చూసారుగా ఈరోజు ఎపిసోడ్. ఈ క్రేజీ అమ్మాయిలు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. అలాగే వండర్ఫుల్ గిఫ్ట్ మన రోహిణి గెలుచుకుంది. సో మీ ఊరికి వచ్చి, మీ కాలేజ్కి వచ్చి మీరు కూడా మాతో ఎంటర్టైన్మెంట్గా ఫన్ చేయాలనుకుంటున్నారా? నేనైతే బోల్డెన్ గిఫ్ట్లు పట్టుకొని రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు, ఊరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. సో అందరూ కూడా మర్చిపోకుండా మా ఛానల్ని పక్కనే ఉంటున్న గంట సింబల్ కొట్టండి.